4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి సేవలకు గుర్తింపుగా గతంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. తాజాగా ఆయన పదవి గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయనకున్న వివాదరహిత సమర్థవంతమైన నాయకుడనే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర పట్టణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి పదవి కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో చల్లా నరసింహారెడ్డి పదవిని పొడిగిస్తారా లేదా అనేది కూడా ఇప్పటికీ ఒక ఇదమిద్దంగా తెలియరానప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అయితే ఒక సానుకూలంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఈ విషయమై ఇప్పటివరకైతే ఉత్తర్వులు రాలేదు. వాస్తవానికి జూలై 8వ తేదీ వరకే చల్లా నరసింహారెడ్డి పదవి కాలం పూర్తయిందని కూడా తెలిసింది. అయితే ఈ క్రమంలోనే దీనికి సంబంధించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కానీ చల్లా నరసింహారెడ్డి అభిమానులు మాత్రం ఖచ్చితంగా ఈసారి నరసింహారెడ్డి పదవి కాలాన్ని మరో 2 సంవత్సరాల పాటు పొడిగిస్తారనే ఒక గట్టి ధీమాతో అయితే మాత్రం ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చల్లా నరసింహారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఖచ్చితంగా అది పదవిని పొడిగిస్తారనే ఒక అభిప్రాయం మాత్రం లేకపోలేదు. వాస్తవానికి చల్లా నరసింహారెడ్డితో పాటు నియామకం జరిగిన మిగిలిన కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయానికి అయితే ముఖ్యమంత్రి రాలేదు. దీనికి సంబంధించి అన్ని ఎవరెవరినైతే కొత్త నియామకాలు కావచ్చు లేకపోతే టర్మ్ పూర్తయిన వారిని మళ్ళీ పొడిగించే విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావాలంటే మరికొద్ది రోజులు సమయం తీసుకోవాలనే యోచనలో ముఖ్యమంత్రి అయితే ఉన్నారు. కొద్దిమంది మాత్రం మరొక అవకాశం అది రెన్యువల్ లాగా ఇవ్వాలనే అభిప్రాయం కూడా అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కానీ ఇటు ముఖ్యమంత్రిలో కూడా ఉంది. ఇదే ఒరవడి నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి టర్మ్ పూర్తయిన వాళ్ళు కూడా తమ పదవుల్లో కొనసాగాలంటే ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి చల్లా నరసింహారెడ్డి కావచ్చు మిగతా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా ముఖ్యమంత్రి సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు ఇవ్వాలని కూడా కోరుతున్నారు. అయితే చల్లా నరసింహారెడ్డి మొదటి నుంచి కూడా రంగారెడ్డి జిల్లా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామానికి చెందిన చల్లా నరసింహారెడ్డి గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక చురుకైన కార్యకర్తగా నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఆయన రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని విధంగా తీర్చిదిద్దారనే ఒక అభిప్రాయం కూడా ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడం కావచ్చు, 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కూడా కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పార్టీ శ్రేణులను ముందుండి నడిపించిన చరిత్ర అయితే చల్లా నరసింహారెడ్డికి అయితే ఉంది. అంతేకాకుండా పార్టీ కోసం ఒక జీవితాన్ని త్యాగం చేసిన చందం చల్లా నరసింహారెడ్డి అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇటీవల కూడా పార్టీ పరంగా కావచ్చు ప్రభుత్వ పరంగా కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన అన్ని బాధ్యతలను కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన నేపథ్యం కూడా చల్లా నరసింహారెడ్డికి ఉన్న క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అయితే చైర్మన్గా నియమించడం అయితే జరిగింది. దీంతో చల్లా నరసింహారెడ్డి చైర్మన్గా అయిన తర్వాత కూడా పార్టీని తన భుజ స్కంధాలపై మోస్తూ పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలు కావచ్చు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే ఒక బలమైన ఆకాంక్ష కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వానికి చెందిన 6 గ్యారెంటీల పథకాలను ప్రజల్లో విస్తృతమైన రీతిలో ప్రచారం చేయడంలో కావచ్చు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరోవైపు తనకు అప్పగించిన కార్పొరేషన్ పదవి విషయంలో కూడా విజయవంతంగా అర్బన్ డెవలప్మెంట్ సంబంధించి పట్టణాభివృద్ధికి సంబంధించి ఇటు నిధులను కేటాయింపు చేసుకోవడంలో కానీ అటు అభివృద్ధి చేయడంలో కూడా అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుండడాన్ని ముఖ్యమంత్రి మరోసారి పదవిని పొడిగించేందుకు ఒక పరిగణనలోకి తీసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇదే విషయమై ముఖ్యమంత్రి కూడా ఇటీవల జరిగిన ఒక అత్యున్నత
సమావేశంలో కూడా ఇది చల్లానర్సింహారెడ్డితో పాటు మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ల నియామకానికి సంబంధించి అయితే అంతర్గతంగా చర్చించినట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే దిశగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పావులు గడిపే అవకాశాలు అయితే లేకపోలేదు.